Hello, welcome back to our channel. ఈ బుజ్జిది షాడో వేసుకుంటూ ఆడుకుంటుంది నైట్ టైం. వాళ్ళు పైకి పెట్టుకుంది భయంకి. ఫస్ట్ టైం ఇలా కూర్చుంది అనమాట రాకింగ్ చైర్లో, అందుకని భయంకి ఇట్లా పెట్టుకుంది కాలు. కిందికి వేయట్లేదు అసలు. తల కూడా ఇప్పటిదాకా వెనక్కి వాల్చలేదు, ఇప్పుడే తల వాల్చింది. పడుతున్నానేమో అని సరిగ్గా పెట్టి బొమ్మలు ఇచ్చిన తర్వాత ఉడుతుంది. అసలు కాలు కింద తీయట్లేదు. అయ్యా మళ్ళీ ఏమైందిరా? ఏంటో చిట్టిగాడు ఎందుకు ఆపేసాడు నవ్వడం? నవ్వుకో, పర్లేదు నవ్వుకో, నేనేం అనట్లే. అయ్యో చిట్టి పాప. చిట్టిగాడు ఏంటి ఆలోచిస్తున్నావు అంతగా? ఎప్పుడు ఏముంటారా నీకు, ఆలోచిస్తూనే ఉంటావు. అరే దితిగాడు ఏంటి అంత ఆలోచనలు ఏంటి అసలు? మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏంటో చూస్తుంటుంది బయటకి, అలా ఆలోచిస్తుంటుంది. ఏంటి నాన్న? కింద పెట్టు, బౌల్ కింద పెట్టు, చేతితో తినాలి. బౌల్ కింద పెట్టు, తీసుకొని తిను. బౌల్ కింద పెట్టు, ఇది బౌల్ కింద పెట్టు. వాటర్ తర్వాత ఫస్ట్ ఆమ్ తినాలి. ఫస్ట్ ఆమ్ తిని తర్వాత ఇస్తుంది. బౌల్ కింద పెట్టు, ఇది కింద పెట్టు, చేత్తో తీసుకో. 2 హ్యాండ్స్ యూజ్ చేసినా పర్లేదు, తీసుకో. ఇదిగో నేను చూపిస్తా మళ్ళీ. ఇలా తీసుకుని నువ్వు కూడా తినాలగా, నువ్వు తిను. అలా తినాలి, తిను. ఇది మళ్ళీ తిను. ఇది తీసుకో, ఇందులోంచి తీసుకో. కొంచెం ఇది ఫ్లాట్ పెట్టాల్సింది. తీసుకో. ఫస్ట్ ముద్ద నాన్న పెడుతున్నాడు కొత్త చైర్లో. చూడు నాన్న పెడుతున్నాడు, ఆమ్ పెడుతున్నాడు. ఫుడ్ ట్రేలో పెడితే మొత్తం అటు ఇటు అనేసింది ట్రే మొత్తం. అందుకని కొంచెం పెద్ద బౌల్ పెడితే చేతి పెట్టడానికి ఈజీగా ఉంటుందని పెట్టాను. కాకపోతే బౌల్ హైట్ ఎక్కువ అయిపోయేటప్పటికి దానికి పెట్టుకోవడం రావట్లేదు చెయ్యి అందులోకి. వద్దంట. తిను, లాస్ట్ కొంచెం అయిపోయింది. సరిగ్గా తినాలి మరి, సరేనా? చూస్తున్నట్టుంది.
డ్యూటీ స్పీడ్ చూసి నేను ఆల్రెడీ హెల్మెట్ కొనిపెట్టేసుకున్నా. అంటే అటు ఇటు తిరుగుతుంది సోఫాలు పట్టుకుని, అందుకని ఏదో టైంలో ఖచ్చితంగా నిలబడతాను అనమాట. దానికి కానీ నిలబడడానికి ట్రై చేసింది, లేదంటే ఏది దొరికినా కానీ ఇంకా నిలబడడానికి ట్రై చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ కొన్ని రోజుల్లోనే జరిగిపోద్ది అది కూడా. అందుకని నేను కొంచెం ముందు జాగ్రత్త ఈసారి. అంటే ఫస్ట్ బోర్లో పడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నాకు అంతగా తెలియలేదు, అంటే బాడీని అంతగా ప్రిపేర్ చేసుకుంటుంది అనే విషయం నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక క్రాల్ చేసేటప్పుడు కూడా తన బాడీని ప్రిపేర్ చేసుకుంటుంది. యోగాసనాస్ ఉంటాయి కదా, అట్లాంటి ఆసనాస్ అలా వేయడానికి ట్రై చేసింది. అంటే అర్థమైపోయింది నాకు, బాడీని ప్రిపేర్ చేసుకుంటుంది నిలబడడానికి, స్టేబుల్గా ఉండడానికి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నేను ఈసారి కొంచెం ముందు జాగ్రత్తగా ముందే తెప్పించుకున్నాను అనమాట. చిన్నపిల్లలే అనుకుంటాం కానీ చాలా తెలివైన వాళ్ళు. అసలు ఎంత మంచిగా బాడీ ప్రిపేర్ చేసుకుంటుందంటే నాకే అర్థమవుతుంది, అంటే ఏదో జరగబోతుంది అని నాకే అర్థమవుతుంది. అంత మంచిగా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఎలాగో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా ఏది చిన్నది కనిపించినా కానీ దాన్ని హెల్ప్ తీసుకుని నిలబడాలని ట్రై చేసింది. అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం మనం అటెంటివ్గా లేకపోయినా కొంచెం దూరంలో ఉన్నా కానీ పడే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని తెప్పించాను. ఆఫ్టర్నూన్ ఆర్డర్ పెట్టాను, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసింది. కానీ ఇది వచ్చేలోపు 2 సార్లు పడింది అప్పుడే. అంటే ఇప్పుడు దాకా పర్లేదు, జస్ట్ తనకి తను బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేసింది అనమాట. ఇప్పుడు సోఫాలు పట్టుకుని నిలబడ్డా కూడాను చాలా స్లోగా కూర్చుంటుంది, మంచిగా సేఫ్గా కూర్చుంటుంది. కానీ నేను ఇది ఆర్డర్ పెట్టి ఇది ఇంటికి వచ్చేలోపు 2 సార్లు పడింది పాపం. కూర్చునే టైంలో కూడా తన్ని ఊరికే కూర్చోబెట్టకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను, కానీ అసలు నా వల్ల కాలేదు. అంటే దానికి ఇంకొకటి చేయాలని అనిపించిందంటే చేస్తూనే ఉంది. అందుకని ఇంకా నేనైతే ఆపలేకపోతున్నా. సో ఇంకా ఎలాగో ఆగట్లేదు కాబట్టి నేనే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యి ఈసారి మాత్రం కొంచెం ముందు ఆలోచించాను. తను కూర్చోవడం స్టార్ట్ చేసిన టైంలో మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది, పాపం అనిపించేది అసలు. ఎందుకంటే అప్పటికి ఇంకా 4 months బేబీ కదా, ఇప్పుడంటే 6.5 months. ఓకే, ఇది ఈ టైంలో కొంచెం స్టేబుల్గానే ఉంటుంది, సాలిడ్స్ అది స్టార్ట్ చేసాము, స్ట్రాంగ్గా ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది ఇప్పుడు. కానీ 4 months టైంలో మాత్రం నాకు బాగా బాధగా ఉండేది అసలు. అయ్యో వొమిట్ చేసుకుంటుంది అని చెప్పి, ఇంకా పాలు వొమిట్ చేసి మళ్ళీ తాగకపోయేది తొందరగా, ఎందుకంటే కొంచెం ఉంటాయి కదా కడుపు నిండిపోయినలా ఉండేది, తాగకపోయేది. ఇప్పుడంటే ఏదో ఒకటి కొంచెం అటు ఇటు చేసి తినిపించడానికి ఉంది, కానీ అప్పుడు మాత్రం చాలా కష్టమయ్యేది అసలు. అయ్యో అయ్యో అని చెప్పి చాలా బాధపడిపోయేదాన్ని నేను. కూర్చున్న ప్రతిసారి వొమిట్ చేసుకునేది. అంటే ఫస్ట్ కొంచెం కొన్ని రోజుల వరకు బ్యాలెన్స్ ఆగదు కదా, సో ఇలా ముందుకు పడిపోవడం వల్ల పైన ప్రెషర్ పడి అలా వామిట్ అయిపోయేది అనమాట. నాకేమో బాధగా ఉండేది ప్రతిసారి. అందుకని అలాంటివన్నీ ఫేస్ చేశాను కాబట్టి 5-6 monthsలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది డ్యూటీ వల్ల. అంటే చాలామంది 9 months నుంచి అప్పుడు నీకు ఇంకా బాగా కష్టంగా ఉంటుంది, ఇప్పుడే ఏముండదు అని చెప్పేసి డ్యూటీ పుట్టినప్పుడు అలా అనేవాళ్ళు అనమాట. కానీ నాకు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే పుట్టిన దగ్గర నుంచి సైడ్కి తిరగడం స్టార్ట్ చేసేది, ఇంకా తలెత్తడానికి ట్రై చేసేది అలా. అంటే ఇప్పుడు పిల్లలు అలాగే ఉంటున్నారు కదా మోస్ట్లీ, చాలామంది అలాగే చెప్తున్నారు, అమ్మో చాలా కష్టంగా ఉంది మేనేజ్ చేయడము అండ్ యాక్టివ్గా ఉంటున్నారు కదా అసలు. అంటే మనకి స్టిచ్చెస్ అవి ఉంటాయి కాబట్టి చాలా కష్టం అయిపోతుంది ఫస్ట్లో అయితే. ఇంకా అంటే తర్వాత ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఫస్ట్లో మాత్రం స్లీప్లెస్నెస్ అదంతా ఉండడం వల్ల ఇంకా తిండి సరిగ్గా ఉండదు టైంకి, అవన్నీ ఉండడము, మళ్ళీ ఈ హార్మోనల్ చేంజెస్, దీనివల్ల చాలా చాలా కష్టం మేనేజ్ చేయడము. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది కదా, సరే ఇలా ఉంటుంది అని కొంచెం తెలుస్తుంది కదా. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను నేను. అంటే డ్యూటీకి ఒక 5 months వచ్చిన తర్వాత నుంచి నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఆ ముందంతా కొంచెం నాకు కన్ఫ్యూషన్గా ఉండేదన్నమాట, ఎలా అని చెప్పి. కాకపోతే ఇంకా టైం గడుస్తూ ఉంటే అన్నీ అర్థమవుతున్నాయి ఫాస్ట్గా. డ్యూటీ ఏంటి డ్యూటీ అది, ఎలా ఎక్కుతున్నారా నువ్వు వితౌట్ సపోర్ట్? డ్యూటీ ఏంట్రా ఇది, ఇట్లా తయారయ్యేవేంట్రా నువ్వు? హెల్మెట్ పెట్టి నాగట్లేవు, ఏది పెట్టి నాగట్లేవు. హెల్మెట్ పెట్టాం కదా అనుకుంటే అవి ఎక్కుతుంది డైరెక్ట్. అసలే ఈ వాకర్కి బ్రేకులు ఉండవు. నా పాపకి బ్రేకులు లేవు, ఎలాగూ దీనికన్నా బ్రేకులు ఉంటాయంటే ఇది కూడా లేవు. ఎవరో ఒకరు ఉండాల్సిందే పక్కన ఇది పట్టుకున్నప్పుడు.